హాయ్! హలో! అందరికీ నమస్తే. నేను మీ సూరిబాబుని మాట్లాడుతున్నాను మన గుంటూరు మిర్చి యార్డ్ నుండి. ఫ్రెండ్స్ ఈరోజు డేట్ వచ్చేసరికి సెప్టెంబర్ నెల 28వ తారీఖు 2024 అనగా శనివారం. శనివారం అయితే మన మిర్చి మార్కెట్ యార్డ్‌లో ఎక్కడ చూసినా ఎందుకంటే స్టాకులున్న వల్ల రాశులవి బోస్తున్నారండి. అలాగే నా వీడియోకి చాలామంది కామెంట్ చేస్తున్నారు. చాలా రకాల క్వాలిటీల గురించి అడుగుతున్నారు. చాలా మంచిది. వెరీ వెరీ థ్యాంక్ యూ వాళ్ళందరికీ. కాకపోతే నా వీడియో అనేది లాస్ట్ వరకు చూడండి. లాస్ట్ వరకు చూస్తే నాకనేది ఉపయోగం ఉండిద్ది కొద్దిగా. చూసి ప్రతి ఒక్క క్వాలిటీ గురించి తెలుసుకోండి. తెలిసి మిర్చి యార్డ్ పరిస్థితులు ఏందో కూడా లాస్ట్‌లో మీకు చెప్తుంటా మధ్య మధ్యలో కూడా వివరాలన్నీ చెప్తాను. తెలుసుకొని లాస్ట్ వరకు చూడండి. ముందుగా విషయం ఏందంటే మన ఛానల్ ఎవరైనా ఇదే ఫస్ట్ టైమ్ చూసి సబ్స్క్రైబ్ గాని చూస్తున్నారో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ, డైలీ మన గుంటూరు మిర్చి అప్డేట్స్ అనమాట. అలాగే ఈరోజు శనివారం ఏందిరా వీడియో ఏందిరా పెడుతున్నాడు అనుకోవచ్చు మీరు. శనివారం కూడా కొన్ని చోట్ల బేరాలు జరుగుతున్నాయి. ఎక్కువ స్టాకులున్న కొట్టులు అన్నీ యార్డల్లా జరగదు. ఎక్కడో ఒక చోట అయితే వ్యాపారం అనేది కొన్ని కొన్ని దగ్గర జరిగిద్ది. ఏందంటే అన్ సీజన్ కదా! శనివారం, ఆదివారం అంటే సరుకు అవసరమైనోళ్ళు వస్తారు. ఎక్కువగా రాశులు పోస్తాయి కదా! రాశుల మీద వచ్చి చూసి ఈ లాట్ కావాలని చెప్పి అలా మాట్లాడుకుంటారనమాట. ఆ విధంగా తెలపరున్నా, కొద్ది నెమ్ములున్నా గానీ ఇవాళ రాసి పోసుకుంటారు ఆ విధంగా. అలాగే ముందుగా మన మార్కెట్ విషయానికొచ్చి చాలామంది "అన్న స్టాకులు ఎంతున్నాయి? మార్కెట్‌లో పరిస్థితి ఏంది?" అని కామెంట్ చేశారండి. స్టాకులయితే దాదాపుగా మొత్తం ఇంకా 70, 80 లక్షలు ఉండొచ్చు. ఇదేందిరా మొన్న కూడా 70, 80 లక్షలు మళ్ళీ ఇప్పుడు అన్నాడు అనుకోవచ్చు మీరు. అంతకుముందు కొన్ని ఏరియాల గురించి నేను పెట్టలా. చిలకలూరిపేట ఈ ఏరియా వల్ల మీకు పెట్టలేదు అప్పుడు అర్థమైందో లేదో. ఒకాయన కామెంట్ కూడా చేశాడు. "అన్న ఈ ఏరియాలో చెప్పావు కదా! మళ్ళీ చిలకలూరిపేట, నంద్యాల ఇవన్నీ మళ్ళీ చెప్పలేదు కదా" అన్నాడు. నిజమే అది పాయింటే. దాదాపుగా అది 10 లక్షల పైన ఉండిద్ది. ఈ మధ్య కాలంలో ఈ 3 వారాల కిందట చెప్పాను కదా! ఈ 3 వారాల్లో దాదాపుగా 10 లక్షల వరకు అమ్ముంటారు. ఇంకా అయినా గాని 70, 80 లక్షల స్టాకులున్నాయి మన మార్కెట్ యార్డ్‌లో. గుంటూరు ఏరియా కాదు చుట్టుపక్కల ఎక్కడైనా గాని. మెయిన్ ఏందంటే మార్కెట్ ఎప్పుడు పెరిగిద్ది? పెరిగిద్ది లేదని చాలామంది అడుగుతున్నారు. పెరిగిద్దనైతే చాలామంది చెప్తున్నారండి. నేను కాదు. ఇప్పుడేందంటే ఒకడి ఒపీనియన్ తీసుకొని ఎవరు అడగకూడదు, చెప్పకూడదు. వీడెందుకురా 10 మందిని అడుగుతున్నాడు అనుకోవచ్చు మీరు. 10 మందిని అడిగితే 10 మంది ఎవరేమంటున్నారో వివరంగా ఉండిద్ది. మీకు చెప్పడం బావుంటది కాబట్టి నేనైతే కనబడిన ప్రతి ఒక్కరిని "అన్న మార్కెట్ పరిస్థితి ఏందన్న పెరిగిద్దా? పెరగదని" చాలా మందిని అడుగుతున్నా. చాలా మందిలోనైతే మాత్రం 70% అయితే ఇంకేం పెరిగిద్దమ్మా? ఇదే మార్కెట్ ఈ రేటు చాలదా? అమ్ముకోవచ్చు కదా! ఎంతకైనా పెరిగిద్దనైతే గ్యారంటీ లేదు. ఎవరు చెప్పారు? అప్పుడు పోయిన సంవత్సరం అలాగే రేటు పెరిగిద్దని దాచిపెట్టుకున్నారు. ఇగో పాత కాయలు ఇప్పుడు రూ. 20,000 కాయలు కూడా 10,000కి అమ్ముకుంటున్నారు. అట్లా వచ్చేదానికి 70% అంటున్నారు. 30% ఏమంటున్నారంటే వస్తే 20% వస్తే రావచ్చు. కన్ఫర్మ్‌గా వచ్చిద్దని గ్యారంటీ అయితే లేదు గానీ వస్తే మాత్రం రావచ్చమ్మా. పంట ఏమన్నా పైన వరదలకి పోతే మాత్రం కన్ఫర్మ్‌గా రావచ్చు వస్తే. లేదంటే మాత్రం చెప్పలేము 20% అంటున్నారు. 10% మాత్రం వచ్చిద్ది ఇంకా పెరిగిద్ది రేటు. పెరిగే అవకాశాలయితే ఉన్నాయని చెప్తున్నారు. అది క్లారిటీ. మీకైతే నేను మరి నలుగురిని అడిగే చెప్పాలి కదా! నాకొక్కడిని ఒపీనియన్ ఏం కాదు. ఎందుకంటే నేను ఆఫ్టర్ ఆల్ ఒక ఆటో తోలుకునేవాడిని. చాలామందయితే వీడికెందుకురా అన్నట్టుగా రకరకాల మాట్లాడుతున్నారు గూడా. చాలా వస్తున్నాయి అవంటే చెప్తున్నాను. కాకపోతే నాకేంటంటే పని ఏమి ఉండదు ఆటోకి. పనేముండదు. ఏదో ఒకలాగా నలుగురికి ఉపయోగపడేది చేద్దామని చెప్పి ఇదైతే ఒక రైతు అనేవాడు ఎందుకంటే యార్డ్ గురించి కొద్దిగా ఎంక్వైరీ చేస్తే రైతు కష్టం మీద యార్డ్ ఎలా బతుకుతుంది. రైతు అనేవారు లేకపోతే లేదు. అక్కడ రైతు ఎలాగో రాత్రి పగలు నిద్ర లేకుండా కష్టపడి సరుకు యార్డ్‌కి తీసుకొస్తాడో, పెట్టుబడి పెట్టినాయన గూడా అందులో సగమైన ఆయన కష్టం ఉండుద్ది. ఎందుకంటే పెట్టుబడి పెడతాడు ఆయనకి నిద్ర ఉండదు. ఈ క్యాషు పెట్టిన సొమ్ము వచ్చిద్దా? రాదా? ఈయన ఎగదొబ్బుతారా? ఏంది పరిస్థితి ఏంది? వడ్డీ అవ్వకపోయినా అసలైనా వచ్చిద్దా? రాదా? అనే టెన్షన్ ఆయనకి ఉండిద్ది. చెప్తున్నా. అర్థమైందా మీకు సిట్యుయేషన్? అలా అని దిగుమతిదారులు తప్పట్లేం, రైతుని తప్పట్ల కాతే దేవుడనేవాడు తలరాత అనేది నీకు ఏమైనా తేడాగుంటే ఏదో నీ విషయంలో తేడా జరగొచ్చు గానీ, ఎవ్వరు గూడా నిన్ను రైతు అనేవాడిని మోసం చేయలేని చూడరు. రైతుని 99% మోసం చేసేవాళ్ళు ఉండరండి. ఎందుకంటే అందరికీ రైతు కష్టం అనేది తెలుసు. వీడేదో సొల్లు చెప్తున్నాడు అనుకోవద్దు. ఒక రైతు అనేవారు వాళ్ళ కోసమైతే కేవలంగా నేను అన్ని ఎంక్వైరీ చేశాను కాబట్టి చెప్తున్నాను. అలాగే మార్కెట్ ఎందుకు పెరగట్లేదు? ఈ మార్కెట్ పరిస్థితి ఏంది? ఎప్పుడు ఇదేనా? స్లోయేనా అని అనుకోవచ్చు మీరు. పైన వాళ్ళకి ఎక్స్‌పోర్ట్ ఆర్డర్ లేకపోతే ఇక్కడ కొనుక్కొని ఆళ్ళు తీసుకెళ్ళి ఎక్కడ పెట్టుకుంటారు? వాళ్ళకి క్యాష్ రొటేషన్ అవ్వాలిగా. ఆ పైనున్న సరుకు అక్కడి నుంచి అటు ఎక్స్‌పోర్ట్‌కెళ్ళిపోయిందనుకో, వాళ్ళ చేతిలో క్యాష్ వచ్చిద్ది. మళ్ళీ ఈడకొస్తారు. మళ్ళీ సరుకు కొంటారు. ఆ ఎక్స్‌పోర్ట్‌లు ఎక్కడో అక్కడ ఆగిపోతే వాళ్ళు మాత్రం ఏం చేస్తారు చెప్పండి? వాళ్ళకి ఆర్డర్ అనేది ఉండాలండి. చాలా ఆల్రెడీ చైనా ఎక్స్‌పోర్ట్ వాళ్ళు కొందరు ఆగారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర స్టాకులు ఎక్కువ ఉండిపోయి ఏం చేయాలో అర్థం కాక మరి టర్మినల్ అవ్వాలి కదా! అవ్వక ఆగారు. తర్వాత బంగ్లాదేశ్ ఎక్స్‌పోర్ట్ కూడా కొంతవరకైతే ఆగిందని విన్నాను. ఎందుకంటే వాళ్ళకి కూడా స్టాకులు కొనుక్కొని ముందుగానే ఉన్నాయి. అవన్నీ ఏం చేయాలి? ఆ పరిస్థితి ఏంది? కొందరు అంటున్నారు అన్న చైనా వరదలొచ్చాయి కదా! పంటలు మరి పెరగాలి కదా! ఎందుకు పెరగట్లేదంటే వరదలొచ్చినాయేమో అందుకని బళ్ళేమన్నా తిరగక ఆగాయేమో అది ఆలోచించండి. అయితే టైం పట్టొచ్చని కొందరైతే అంటున్నారు పెరిగితే. లేదంటే చెప్పలేము ఇదే మార్కెట్ ఉండొచ్చు. ఏదైనా డిసెంబర్ మళ్ళీ కొత్త కాయ వచ్చిందంటే మాత్రం మళ్ళీ ఇది మార్కెట్ పడిపోవచ్చు. అప్పుడు గాని కొత్త కాయ రాకపోతే ఇది మార్కెట్ పెరగొచ్చు. అట్లా ఉంది మార్కెటు. కర్నూలు డీడీ విషయానికొచ్చేసరికైతే మీడియం బెస్ట్‌లు గాని 11,000 నుంచి జరుగుతుంది ఎక్కువ. 10, 11,000 నుంచి 13,000 ఏస్తున్నారు.
బెస్ట్‌లో అయితే 14-15 దాకా జరుగుతుందండి. డీలక్స్ కాయ అయితే అంత క్వాలిటీ అయితే లేదు. క్వాలిటీ ఉంటే 16, 16 పైన జరగొచ్చని కూడా చెప్తున్నారు చాలామంది. నెక్స్ట్ అలాగే 341 ఈ 341 నిస్సాన్‌కొచ్చేసరికి 341 కూడా మీడియాలైతే 10,000 నుంచి కూడా జరుగుతున్నాయి మార్కెట్. 10,000-12,000 ఏస్తున్నారండి. 12,000-14,000 మీడియం బెస్ట్‌లు ఏస్తున్నారు. 14,000-15, 16,000 దాకా బెస్ట్‌లు ఏస్తున్నారు. డీలక్స్ ఉంటేనే 17, 17 పైన 17 ప్లస్. అవే హోల్డ్ బిఎఫ్‌లో అయితే మాత్రం చాలా రకాలు ఏవైనా ఇవి పాతవి సీడ్ రకాలు ఏవైనా 8,000-10,000, 11, 12,000 దాకా మార్కెట్ ఎక్కువ జరుగుతుందండి. నెక్స్ట్ అలాగే 273 కుబేరా నిన్న వీడియో పెట్టా చూసారు కదా! 273 కుబేరా వచ్చేసరికి కూడా మార్కెట్ యార్డ్‌లో ఎక్కువగా పెద్దగా డిమాండ్ అయితే వాటికి చూపెట్టలేదు. ఒకవేళ ఉన్నా నిన్న మీకు వీడియో పెట్టా చూసే ఉంటారు కదా! 273 కుబేరా పాతవి రూ. 1000 ఏసారండి. కొత్తవి కూడా అంతగా డిమాండ్ లేదు. ఒకవేళ ఉన్నా 10,000-12,000 మధ్యలో ఎక్కువ జరుగుతున్నాయండి. లేదంటే బాగుంటే బెస్ట్‌లో అయితే 13-14, 13, 5 డీలక్స్ అయితే 14,000 ఏస్తున్నారు. నెక్స్ట్ అలాగే నెంబర్ 5 వేసానికి వచ్చేసరికి కూడా మీడియాలు 10,000-11,000, 12,000 దాకా ఏస్తున్నారుగా కొద్దిగా బాగుంటే 13 జరుగుతున్నాయి. బెస్ట్‌లో అయితే మాత్రం 14-15,000 ఏస్తున్నారండి. డీలక్స్ అయితే 16, 16 ప్లస్. మీకు ఆల్రెడీ వీడియోస్ పెడుతున్నా ప్రతి ఒక్క డీలక్స్ గురించి కూడా మీకు వివరంగా చెప్తున్నాను. ఆల్రెడీ డీలక్స్ కాయ మీకు వీడియో ఒక దగ్గర పెడితే మీరేమో చాలామంది ఏం చేస్తున్నారు, ఆ కొట్లో అంత రేట్ ఏసారు మావెందుకెళ్ళేదని చాలామందిని అడుగుతున్నారు యాడ్‌లో. అది తప్పు. క్వాలిటీ ఉండాలా. క్వాలిటీ ఉంటేనే ఆ రేట్ పడిద్ది. క్వాలిటీ లేకపోతే ఆ రేట్‌లో ఎట్లా పడిద్ది? వాళ్ళేమైనా అదే రేట్ ఉంటే, అదే క్వాలిటీ ఉంటే వాళ్ళకెందుకొద్దు? కావాలి. క్వాలిటీ కాయే కావాలి. ఏమైనా తెలపరున్నా, అక్కడక్కడ ఆకుపట్టున్నా గానీ, ఏమున్నా గానీ రూపాయి తగ్గిద్దండి. అంతేగాని వాళ్ళు ఏమి తగ్గించుకోరు. ఎందుకంటే వాళ్ళు పైనున్నోళ్ళకి సమాధానం చెప్పుకోవాలి. పైనున్నోళ్ళకి సమాధానం చెప్పుకోకుండా వాళ్ళు గాని ఏం జేయరనమాట. ఆ విధంగా మార్కెట్‌లో జరుగుతాయి. 5531 సింగండ బేడగా, 355 బేడగా ఈ రకాలు వచ్చేసరికి ఇవి గూడా ఎక్కువగా పాతవైతే మాత్రం 7,800-10,000, 12,000 ఏస్తున్నారండి. కొత్తవొచ్చేసరికయితే 10,000-12,000 మధ్యలో జరుగుతుంది ఎక్కువగా. డీలక్స్ అయితేనే 15, బెస్ట్‌లో అయితే మాత్రం 13-14 ఏస్తున్నారు. డీలక్స్ ఉంటే 15 దాకా మార్కెట్ అయితే అడుగుతున్నారండి ఈ విధంగా. నెక్స్ట్ అలాగే ఆరుమూరు వచ్చేసరికి నన్నైతే కొంచెం ఊపడింది. అలా ఆరుమూరు ఎక్కువగా 11,000-12, 13 ఎక్కువ జరుగుతుంది. మీడియం బెస్ట్‌లు గాని, బెస్ట్‌లు అయితే 13-13.5, డీలక్స్ అయితే 14 వరకు జరుగుతుంది మార్కెట్ యార్డ్‌లో ఆరుమూరు వచ్చేసరికి. నెక్స్ట్ అలాగే రోమియో 26 వచ్చేసరికి కూడా ఇవి కూడా మీడియాలు 14,000-15,000 జరుగుతున్నాయి. మీడియం బెస్ట్‌లు అయితే 15,5-16 ఏస్తున్నారు. బెస్ట్‌లు వచ్చేసరికి 16,5-17. ఇంకా తేజ సన్నంగా ఉంటే మాత్రం 17.5 కూడా జరుగుతుంది మార్కెట్ యార్డ్‌లో రోమియో 26. నెక్స్ట్ అలాగే షార్క్ 1 ఈ షార్క్ 1, జీనీ 26 ఇవి వచ్చేసరికి కూడా మార్కెట్ యార్డ్‌లో మనం ఇచ్చే యార్డ్‌లో ఎక్కువగా 10,000-13,000 మీడియాలు జరుగుతున్నాయండి. మీడియం బెస్ట్‌లు అయితే 14-15 దాకా మార్కెట్ ఏస్తున్నారు. 14.5, 15 బెస్ట్‌లు అయితే 15,500-16,000 దాకా జరుగుతున్నాయి. డీలక్స్ వచ్చేసరికి 17,000 అండి. టాప్ 17 వరకు జరుగుతున్నాయి. నెక్స్ట్ అలాగే సింజంటా 694 ఈ మిర్చి వచ్చేసరికి కూడా 130-135 వరకు జరుగుతుందండి మార్కెట్‌లో. నెక్స్ట్ అలాగే సంగం 858 వచ్చేసరికి కూడా ఇది కూడా 12,000-13, 14,000 ఏస్తున్నారు. 855 మిర్చి వచ్చేసరికి కూడా 130-135 వరకు మార్కెట్ ఏస్తున్నారు. నెక్స్ట్ అలాగే ఈ లాలీ మిర్చి వచ్చేసరికి కూడా 125-130 రూపాయల దాకా మార్కెట్ ఏస్తున్నారు. నెక్స్ట్ అలాగే కామ్లీ మిర్చి కూడా 130-130 దాకా మార్కెట్ జరుగుతుంది. అంతకు మించి పెద్దగా వాళ్ళకి ఆర్డర్‌లు, ఎక్స్‌పోర్ట్ అవన్నీ ఉండాలి. లేకపోతే వాళ్ళకి వీలు కుదరదు. నెక్స్ట్ అలాగే 2043 ఈ 2043 వచ్చేసరికి కూడా మీడియాలు 10,000-11,000 ఏస్తున్నారు. మీడియం బెస్ట్‌లు 12,000-13,000 దాకా మార్కెట్ జరుగుతుందండి. బెస్ట్‌లు అయితే 14-14,500, డీలక్స్ అయితే 15-16, ఇంకా డీలక్స్ సూపర్ క్వాలిటీ అయితే 16 పైనే జరుగుతుంది. అది కూడా మార్కెట్ యార్డ్‌లోకి వచ్చేసరికి. నెక్స్ట్ అలాగే బంగారం ఇచ్చి వచ్చేసరికి కూడా మీడియాలు 10,000-11,000 ఏస్తున్నారండి. ఇవి కూడా మీడియం బెస్ట్‌లు 12,000-13,000 జరుగుతుంది. బెస్ట్‌లు అయితే 14,000 ఏస్తున్నారు. డీలక్స్ అయితే 15, 15.5 కూడా మార్కెట్ యార్డ్‌లో జరుగుతుంది ఎక్కువగా బంగారం వచ్చేసరికి అయితే. నెక్స్ట్ అలాగే 34 ఈ T34 కూడా ఎక్కువగా మీడియాలు 10,000-12,000 ఏస్తున్నారు. మీడియం బెస్ట్‌లు 12,000, 125-135 వరకు ఎక్కువ జరుగుతుందండి. బెస్ట్‌లు 135 ఏస్తున్నారు. బెస్ట్‌లు మీడియం బెస్ట్‌లు అయితే 125-130, 130 దాకా జరుగుతుంది. బెస్ట్‌లు అయితే 14,000-15,000, 18,500 కూడా ఏస్తున్నారు. డీలక్స్ ఉంటే 16, 16.5, 17 వరకు జరుగుతుంది. 34 విషయానికి వచ్చేసరికి. నెక్స్ట్ అలాగే సూపర్ 10 విషయానికి వచ్చేసరికి కూడా ఎక్కువగా మీడియం బెస్ట్‌లు 13,000-14,000 ఏస్తున్నారండి. బెస్ట్‌లు అయితే 14, 15-16, 16.5 దాకా జరుగుతుంది. డీలక్స్ అయితే 17, 17 ప్లస్. 17, 17 ఐదేనండి. 18 అయితే ఒక రోజు అంతకు మించి మరి అంతగా క్వాలిటీ అయితే లేదు. ఎక్కువ 17, 17.5 ఎక్కువ ఏస్తున్నారు. నెక్స్ట్ అలాగే తాలు విషయానికి వచ్చేసరికి తేజ తాలు కొద్దిగా స్లోగా మార్కెట్ నడుస్తుంది. 9,500-10,000 ఎక్కువ ఏస్తున్నారండి. డీలక్స్ తాలు అయితే 15 సూపర్ మిక్సింగ్ అయితేనే. లేదంటే మాత్రం 9,500-100 రూపాయలు ఎక్కువ జరుగుతుంది. నెక్స్ట్ అలాగే కలగలుపు లాంటివైతే 11,000 జరుగుతున్నాయి. ఆరుమూరు తాలు అయితే 75-85 రూపాయల వరకు ఏస్తున్నారు. 26 గానీ, రోమియో 26 గానీ, ఈ సంగం ఈ తాళ్ళన్నీ కూడా 75-80 రూపాయల దాకా ఏస్తున్నారు కలర్ ఉంటే. సీడ్ రకాల తాళ్ళు కూడా 4,500-5,000, 6,000 ఏస్తున్నారు ఎక్కువగా. డీలక్స్ అయితే 7,000, 7,500 ఏస్తున్నారు వాటిలో డీలక్స్ ఉంటే. 34, 341 తాళ్ళు వచ్చేసరికి 6,000-6,500 ఎక్కువ జరుగుతుంది.
ఇంకా బాగుంటే 7,000, 75 రూపాయల దాకా వేస్తున్నారండి కలర్ఫుల్‌గా ఉంటే మాత్రం. లేదంటే మాత్రం 6, 60, 65 రూపాయలు ఎక్కువ జరుగుతుందండి. నెక్స్ట్ అలాగే తేజ వచ్చేసరికి కూడా ఎక్కువగా 10,000 నుంచి 13,000 వేస్తున్నారు మిక్సింగ్ గాని, ఏవున్నా మీడియాలు. ఇంకా మీడియాలు కొద్దిగా బెస్ట్‌లో అయితే మాత్రం 13.5 నుంచి 14, 15 వరకు జరుగుతుంది. బెస్ట్‌లో అయితే 16 నుంచి 17, 17.5 వేస్తున్నారండి. డీలక్స్ అయితే 18, 18 ప్లస్ అదే ఇంకా ఒరిజినల్ డీలక్స్ అయితే కాదు. వాటికి టైం ఉంది. రేట్ వచ్చిద్ది అన్నట్టుగా అంటున్నారు. ఇది క్లారిటీ అయితే ఏమీ చెప్పలేము. మన చేతిలో ఏమి లేదు. మార్కెట్ ఎప్పుడు ఎట్లా మారుద్దో ఎవరు ఏమీ చెప్పలేము మనం. ఇలా డైలీ మనం ఇచ్చే అప్డేట్స్ మీకు ఏ డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. మన ఛానెల్‌ని సపోర్ట్ చేయండి. థాంక్ యూ ఫర్ సపోర్ట్ మై వాచింగ్ ఫ్రెండ్స్.